అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. మనము ఈరోజు ఈ వీడియోలో చూడబోయే టాపిక్ ఏమిటంటే శని ప్లస్ సూర్య ప్లస్ కుజ యొక్క లక్షణాలను అండ్ వృత్తులను ఎలా అర్థం చేసుకోవాలి. ఒక ఈజీ మెథడ్ అండి. మనం దీన్ని ట్రై చేద్దామండి ఈ వీడియోలో వచ్చేసి. ఫస్ట్ మనకు శని అంటే తెలుసు కదండి. శని కారకత్వము, సూర్య కారకత్వము, కుజుడు కారకత్వం కొన్ని బేసిక్గా మనకు తెలుసుంటాయి. ఇక్కడ చూడండి ఇప్పుడు సూర్యుడు అంటే తెలుసు కదా సార్, మనకు వచ్చేసి వెలుతురిచ్చే గ్రహం అనమాట. ఎప్పుడు నిరంతరము ఎప్పుడు వెలుతురిచ్చే గ్రహము. ఓకేనండి, అదేనమాట. తర్వాత శని అనేది చీకటి సార్ వచ్చేసి. ఓకేనండి, శని అనేది చీకటి, కుజుడు అనేది ఫైర్ అనమాట. ఓకేనండి, కుజుడు అనేది ఫైర్. ఈ మూడు మనం అర్థం చేసుకోవాలి. సన్ అంటే వెలుతురు ఉండేదండి, పగలు, గుర్తుపెట్టుకోండి. శని అంటే నైట్ అండి, చీకటి. ఓకే, చంద్రుడికి అడ్డపడడం వల్ల మనకు తెలుసు కదా సార్, అదే కాన్సెప్ట్ అనమాట ఇక్కడ కూడా, అదనమాట. కుజుడు కుజుడు అంటే తెలిసింది సార్, ఫైర్, నిప్పు అనమాట. చూడండి ఇక్కడ సూర్యుడు కుజుడు ఈ రెండు వచ్చేసి హానెస్టీ సార్. కానీ శని అనేది హానెస్టీ ఉండదు శని దగ్గర, ఎందుకంటే చీకట్లో కాబట్టి ప్రతి ఒక్క ఏ పని చేయాలన్నా కూడా చీకట్లోనే అందరూ చేస్తారనమాట వచ్చేసి. అది మనం తెలుసుకోవాలి వచ్చేసి. ఈ మూడు గుర్తుపెట్టుకోండి, చాలా మనకు లాజిక్ అర్థమైపోతుంది సార్ వచ్చి. చూడండి, మూడు ఇక్కడ పెట్టాను, స్పేస్ లో ఇక్కడ పెట్టాను దీన్ని. ఫస్ట్ సూర్యుడు ఒక లక్షణాలు తెలుసుకుందాం సార్. సూర్యుడు అంటే ఈగో అండి. ఫస్ట్ డామినేటెడ్, అథారిటివ్, హానెస్టీ అండ్ లైట్. లైట్ అంటే అదే కాంతి చెప్పారు, అదే అనమాట. కుదురు తీసుకోండి, కోపము, ధైర్యం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ప్లస్ హానెస్టీ అండి. ఓకేనండి, ఇక్కడ హానెస్టీ లేదు, మనం నో హానెస్టీ అని పెట్టుకుందాం, ఓపెన్ గా చెప్దాం శని గురించి, అంతే కదండి. ఓకే అండి, ఇక్కడ హానెస్టీ అనమాట కుజుడు దగ్గర కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ సూర్యుడు ఇచ్చే ఆర్డర్స్ ఎవరు ఒబే చేస్తారంటే కుజుడు ఒబే చేస్తారండి వచ్చేసి. ఓకేనండి, కుజుడు వచ్చి ఒబే చేస్తారు. చూడండి ఇక్కడ సూర్యుడు మరియు కుజుడు మిత్రగ్రహాలు, ఫ్రెండ్లీ ప్లానెట్స్ అనమాట. ఇక్కడ చూద్దామండి సూర్యుడు యొక్క వృత్తి చూడండి ఫస్ట్, ఎవరు ఎక్కడెక్కడ ఉంటారనేసి. ఆల్ హై లెవెల్ పొజిషన్స్ అండి, గవర్నమెంట్ ఆఫీషియల్స్ లో ఉండేటి హై లెవెల్ పొజిషన్ తో సూర్యుడు. తర్వాత పొలిటికల్ పీపుల్ అండి, పొలిటికల్ పీపుల్ అందరూ వచ్చేసి సూర్యుడు సంబంధించిన వాళ్ళేనండి. కుజుడు చూడండి ఆల్ యూనిఫామ్ సర్వీసెస్. ఓకేనండి, యూనిఫామ్ సర్వీస్ అంటే మిలిటరీ పీపుల్, డాక్టర్, పోలీస్ అండి. ఈ మూడే కదండి ఎక్కువ వచ్చేది. ఈ మూడేనండి డాక్టర్ ప్రొఫెషన్స్. డాక్టర్ ఎవరైనా సరే, డెంటిస్ట్ ఏదైనా సరే, మిలిటరీ, పోలీసు, డాక్టర్, ఈ మూడు వచ్చేసి కుజుడు అండి వచ్చేసి. వీళ్ళు కుజుడు మెయిన్ ఏంటంటే, కుజుడు ఏమంటాం మనము సేనాధిపతి అంటాం, అంటే కాపాడే ఒక వ్యక్తి. కుజుడు గుర్తుపెట్టుకోండి, కుజుడు అంటే సేనాధిపతిని తీసుకుంటాం, అంటే కాపాడే ఒక వ్యక్తి అండి. ఈ యూనిఫామ్ సర్వీస్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కాపాడతారు కదండి. మిలిటరీ అనేది దేశానికి రక్షణగా కాపాడతారు, అంటే బార్డర్ లో ఉండి ఇతర శత్రు దేశం నుంచి వాళ్ళు మళ్ళీ కాపాడతారు అనమాట, బార్డర్ లో ఉండి. డాక్టర్స్ ఏం చేస్తారంటే పేషెంట్స్ ని కాపాడతారండి. పోలీసులు ఏం చేస్తారంటే మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల్ని ఏదైనా గొడవలు జరగకుండా వాళ్ళు వచ్చి కాపాడతారనమాట. ఇప్పుడు సామాన్య ప్రజలు గొడవ పడుతున్నారు అనుకోండి, పోలీసులు వస్తేనే గొడవ ఆపుతారనమాట. అట్లుంటుంది అనమాట వచ్చేసి. అది మనం కాపాడే ఒక వ్యక్తులు. ఇక ర్యాంకింగ్ ఎలా సార్ అంటే, శని సంబంధిస్తే నీ ర్యాంకింగ్ తగ్గుతుందండి. ఓకేనండి, శని సంబంధిస్తేనే ర్యాంకింగ్ అనేది తగ్గుతుంది అనమాట. శని సంబంధం లేకుండా గురువు సంబంధిస్తే ర్యాంకింగ్ పెరుగుతుంది, అది వృత్తి. కానీ మనకు మనసులో గుర్తుపెట్టుకోవాలంటే సూర్యుడు అంటే పొలిటీషియన్ పీపుల్, పొలిటికల్ పీపుల్ మనసులో గుర్తుండాలండి జనరల్ గా, ఆల్ పొలిటీషియన్స్. శని అంటే ఇక్కడ చూడండి. ఓకేనండి, శనికి రాయలేదు కదండి, ఇక్కడ వచ్చేసి మర్చిపోయినాను. ఫస్ట్ లేజీ అనండి, చూడండి టైం అయిపోయిందండి. లేజీ, తర్వాత స్లోనెస్ స్లోనెస్ తర్వాత ఇంకేం వస్తుందండి శని అంటే. చీటింగ్ రాయదు, ఓపెన్ గా చెప్దాంలేండి. చీటింగ్, శని అంటే చీటింగ్, స్లో. ఇంకేం చెప్తామని సార్ వచ్చేసి శనికి వచ్చేసి లేజినెస్, స్లో, చీటింగ్. ఈ మూడు చాలండి సార్ వచ్చేసి. ఈ మూడు చాలండి. డార్క్, చీకటి అనమాట, చీకటి అండి. ఈ మూడిట్లో చూడండి శని అనేది ఏదైనా స్లోగా చేస్తారు సార్. శని యొక్క లక్షణాలు అనేది చాలా స్లోగా ఉంటుంది అనమాట వచ్చేసి. ఆ దాంట్లోనే చీటింగ్ చేస్తాడు. ఓకే, తర్వాత శని అనేది నమ్మకం అండి వచ్చేసి. నమ్మకం కలిగించేది ఎవరు అంటే అన్ని గ్రహాలలో శని అండి. స్లోనెస్ కాబట్టి నమ్మకం కలిగిస్తారండి. నమ్మకం వస్తేనే కదండి ఎవరైనా మోసం చేస్తారు. అదే అనమాట, శని అనేది ఫస్ట్ నమ్మకం కలిగిస్తారండి, అదే అనమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత డార్క్నెస్. ఈ శని యొక్క వృత్తి చూడండి. ఫస్ట్ దీంట్లో గురువు సంబంధిస్తే కోర్టు అంతా శని అండి. తర్వాత లాయర్, జడ్జి, వీళ్ళంతా శని కారకత్వం బాగుండాలండి వచ్చేసి. ఓకేనండి, అంటే కంటికి తెలియదు కూడా వీళ్ళకి తెలిసి ఉండాలన్నమాట. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. శని ఎందుకు చెప్తున్నారంటే ఒక దొంగకే కదండి మిగతా దొంగ గురించి తెలుస్తుంది వచ్చేసి. అప్పుడు లాయర్ కూడా దొంగలాగా ఆలోచిస్తాడు.
దొంగలా అంటే ఎందుకంటే ఈ యొక్క చీకట్లో జస్ట్ బేస్డ్ అపాన్ ప్రూఫ్లు చూపించి దానిలో తాస్కారం లేకోకుండా చీకట్లో నిజంగా ఏం జరిగిందని ఊహించుకునే కెపాసిటీ లాయర్స్కే ఉంటుందండి, నిజంగా ఏం జరిగిందని చీకట్లో. కానీ బయటికి కనపడేది నంబర్ అండి వాళ్ళు, బయటికి కనపడేది నంబర్ అనమాట. వెలుగులో కనపడేది ఏ లాయర్ నమ్మడు. ఆ వెలుగు వెనకాల ఏం జరిగింది అనేది కనిపెట్టడమే శని లాయర్ యొక్క ముఖ్య లక్షణం అండి వచ్చేసి. సో అదనమాట. నెక్స్ట్ కామన్ పీపుల్ అండి శని అంటే. తర్వాత బిజినెస్ పీపుల్, తర్వాత లేబర్స్, డైలీ వర్కర్స్, వీళ్ళందరూ వచ్చేసి శనికి సంబంధించిన వాళ్ళు అనమాట. ఇప్పుడు మనం చూస్తామండి మన సొసైటీలో జరిగే విషయాలు ఎలా అర్థం చేసుకుందామని. ఇప్పుడు చూడండి సార్, ఈ యొక్క సపోజ్ ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కామన్ మ్యాన్ పీపుల్ ఉంటారు కదండి, ఈ లాయర్ని ఇచ్చిపెట్టండి పక్కలో. జస్ట్ కామన్ మ్యాన్ పీపుల్, బిజినెస్ పీపుల్ రోడ్డు పక్కన వ్యాపారం చేస్తూ ఉంటారండి, శనికి సంబంధించిన వ్యక్తులు అనమాట. ఏం చేస్తారు, పొలిటికల్ వాళ్ళు ఎవరన్నా ఆ ఏరియాలోకి ఎవరైనా వస్తే ఏం చేస్తారండి, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, వాళ్ళని తరిమి కొడతారండి, అవన్నీ ఖాళీ చేయించేస్తారు. మీరు చూస్తుంటారు కొన్ని షార్ట్స్ లో, వీడియోస్ లో అనమాట. ఈ ఎవరైతే రోడ్డు సైడ్ దగ్గర వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళని వచ్చేసి పోలీసు వాళ్ళు కింద పడేయటము, కూరగాయలు పడేయటం అవన్నీ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే బేసిక్ గా పడదనమాట, ఈ శనికి కుదిరికి పడదండి, కోపం ఎక్కడే చూపిస్తుంటారు అని వచ్చేసి. వీళ్ళు ఏం చేస్తారు, ఓపిక పోతే పోయిందనేసి ఒక రోజు వ్యాపారం అని చెప్పి బాధపడేసి వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటారండి అక్కడ జీవనోపాధి. అట్లా ఉంటుంది అన్నమాట. అదే అన్నమాట, శనికి కుదిరికి పడదు. ఇక్కడ ఇచ్చాను చూడండి సార్ మార్క్స్ వచ్చేసి బాగా. శనికి సూర్యుడికి పడదు, శనికి కుజుడికి పడదు, ఈ రెండు మనకు శత్రుగ్రహాలండి. చూడండి, శని సూర్యుడు, శని కుజుడు అనేది శత్రుగ్రహాలు అనమాట. ఇక్కడ చూడండి, సూర్యుడు కుజుడు మాత్రం ఈ రెండు మిత్రగ్రహాలండి వచ్చేసి. సూర్యుడు కుజుడు అనేది మిత్రగ్రహాలు అనమాట. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ పొలిటీషియన్స్ ఐఏఎస్ ఆఫీస్ని కూర్చోబెట్టి వాళ్ళు మీటింగ్ పెడతారండి వచ్చేసి. చూసిన మిత్రగ్రహాలే కదండి, ఐఏఎస్ ఆఫీస్ వరకు ఇస్తారండి. సన్ అనేసి ఆర్డర్ ఇస్తారనమాట, ఈ విధంగా చేయండి అనేసి. కుజుడు అనేది ఐఏఎస్ ఆఫీస్ తీసుకోండి సార్ మీరు, ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా. కుజుడు అంటే అడ్మినిస్ట్రేషన్ అండి, ఓకేనండి, అడ్మినిస్ట్రేషన్. ఇలా ఆర్డర్ ఇచ్చేది ఎవరంటే వీళ్ళు డామినేట్ చేసేది సన్ను, అది ఆచరణ పరిచేది ఎవరంటే కుజుడు అండి, అడ్మినిస్ట్రేషన్. ఈ కుజుడు ఏం చేస్తారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కింద ఉన్న అధికారులు అందరి దగ్గర వీళ్ళు పనులు చేయించుకుంటారండి. అదే అన్నమాట ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సింది. అప్పుడు సూర్యుడు కుజుడు అనేది వాళ్ళిద్దరు మిత్రగ్రహాలు అనేది తెలుసుకోవాలండి. తర్వాత శని సూర్యుడును, శని కుజుడు ఈ రెండు శత్రుగ్రహాలను తెలుసుకోవాలని వచ్చేసి మనం లక్షణాలను బట్టి. దీంట్లో ఇంకా ఏమున్నాయి సార్ చెప్పాల్సిన విషయాలు అంటే, ఇప్పుడు చూడండి సార్, ఈ శనికి కుజుడుకు చూసాం కదండి వచ్చేసి. అంటే పోలీసులకి కామన్ పబ్లిక్ ఎప్పుడు పడదు కదండి. మనకు ఏ సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మనకు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగదు అనమాట. అప్పుడు ఎవరితో మనం ఫోన్ చేపిస్తామండి, సామాన్య వ్యక్తులు పొలిటీషియన్స్ తో ఫోన్ చేపిస్తామండి, అప్పుడు పని జరుగుతుంది. చూడండి, ఏదన్నా పొలిటీషియన్ తెలిస్తేనే పని జరుగుతుందండి. ఆ సూర్యుడు ఈ కుజుడు ఫ్రెండ్స్ అనమాట, మళ్ళీ పోలీస్ వ్యవస్థ. కానీ ఈ ఈ కుజుడికి పోలీస్ అంటేనే మామూలుగా ఎస్ఐ ఉంటుంది కదండి సార్, సిఐఈ ఎస్ఐ అంతాను శనికి సంబంధించిన. శని ప్లస్ కుజుడు ఇక్కడ రాయలేదని పాయింట్. గురువు ప్లస్ కుజుడు ఉంటేనే డీజీపీ, ఎస్పీ వరకు అంతా వస్తారండి, డిఎస్పీ అంతాను. ఈ సిఐఈ ఎస్ఐ అది కింద ర్యాంకింగ్ కదండి, అవంతా శని సంబంధించి ఉండాలండి. శని ప్లస్ కుజుడు ఉంటేనే సిఐఈ ఎస్ఐ అండి వచ్చేసి. అదే అనమాట. అప్పుడు అక్కడే కదా లంచాలు ఎక్కువ ఉంటాయండి, సిఐ దగ్గరను ఎస్ఐ దగ్గర ఉంటాయండి. డిసిపి ఇది ఎస్పీ నుంచి ఏం ఉండవండి, కరెక్షన్స్ తక్కువగా ఉంటుందండి. ఎస్పీ నుంచి వచ్చేసి పవర్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ డబ్బులు తీసుకొని పని చేయరండి అక్కడ. ఓన్లీ సిఐఈ ఎస్ఐ వాళ్ళు మాత్రమే ఉంటుంది అన్నమాట, డబ్బులు తీసుకొని పనిచేసేటటువంటి ఇవి ఎంత. ఇక్కడ చూద్దామండి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదండి, సన్ అనేది. ఈ సూర్యుడికిను శనికి చూద్దామండి ఎలా పడదనేసి. ఇప్పుడు ఒక ఆర్డర్ ఏదైనా తీసుకొచ్చారనుకోండి, గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తే ఈ కామన్ మ్యాన్ ఎక్కడ వెళ్తాడండి, కోర్టుకి వెళ్తాడు. అప్పుడు కోర్టు ఇచ్చి ఆర్డర్ ఒప్పుకుంటారండి వీళ్ళు, పొలిటికల్ వాళ్ళు ఒప్పుకోరు. పొలిటికల్ చేసే పనులన్నీ కోర్టు ఒప్పుకోదు, కోర్టు చేసే పనులన్నీ పొలిటికల్ వాళ్ళు ఒప్పుకోరండి. అర్థమవుతుందండి, కోర్టు ఇచ్చేది ఏదైనా. దీంట్లో అల్టిమేట్ ఏం చూడండి సార్ వచ్చేసి, ఫైనల్ జడ్జిమెంట్ ఎవరు చెప్పండి, శనినే కదండి. మనకు సోలార్ సిస్టమ్ లో చివరిగా ఉన్న గ్రహం శనే కదండి. సో ఫైనల్ జడ్జిమెంట్ ఎవరంటే శని అనమాట. ఓపిక పెట్టి లాస్ట్ కు న్యాయాన్ని మనకు చేరుస్తారండి శని యొక్క వచ్చేసి. ఫైనల్ జడ్జిమెంట్ శని దగ్గర డిలే చేసి లాస్ట్ కు సామాన్య ప్రజలకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా ఏదైతే ఉంటుందో అది మాత్రమే శని యొక్క జడ్జిమెంట్ ఫైనల్ గా ఇస్తారండి వచ్చేసి. అది పొలిటికల్ వాళ్ళకు నచ్చదండి, కానీ అది పబ్లిక్ కి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట శని అనేది. సో ఈ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి సార్ వచ్చేసి. ఇప్పుడు ఇలా తీసుకుందాం సార్, నాకు గ్రహ చేరిక ఉంది సార్ శని కుజుడు అంటే మనం యుద్ధం అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఓకేలేండి, ఇంకేమంటే పాయింట్స్ దీంట్లో మిస్ అయింది, ఒకే స్లైడ్ అయింది ఈరోజు వచ్చేసి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్ వచ్చేసి, పొలిటికల్ శని. ఇంతేలేండి సార్ వచ్చేసి, శని సూర్యుడు, శని కుజుడు, ఈ మూడు గ్రహాలు మీరు అర్థం చేసుకోండి సార్ వచ్చేసి. మెయిన్ చూడండి సార్, సూర్యుడు అంటే లైట్, శని అంటే డార్క్, కుజుడు అంటే ఫైర్.
ఇక్కడ చూడండి సార్ వచ్చేసి ఒక వ్యక్తికి శని ఉన్నాడు అనుకోండి సార్ వచ్చేసి, అంటే ఇతడు చీకట్లో చేయాల్సిన పనులన్నీ తెలిసిపోతాయి సార్ వచ్చేసి. శనికి ఆధిక్యం ఉన్న వ్యక్తికి చీకట్లో చేయాల్సిన పనులన్నీ తెలుస్తుంది అనమాట. కానీ కుజుడు ఏం చేస్తాడు వచ్చేసి, ఫైర్ అవుతాడు అండి వచ్చేసి. ఆనెస్టీ ఎక్కువ ఉంటుంది, కుజుడు ఫైర్ అయిపోతాడు. ఇక్కడ దీంట్లో శత్రువు ఎవరు చెప్పండి సార్? అన్ని దానిలో శత్రువు అయ్యేది ఫస్ట్ కుజుడే అవుతారండి. ఎవరికైతే కోపం ఉంటుంది వ్యక్తికి, ఆ వ్యక్తికి కోపం ఎక్కువ వస్తుందని చెప్పాం కదండి. తన కోపమే తన శత్రువు అనే గ్రహం ఏదంటే కుజుడు అండి. తన శాంతమే తనకు రక్షణ అనే గ్రహము శని అండి వచ్చేసి. గుర్తుపెట్టుకోండి, తన శాంతమే తనకు రక్షణ అనే గ్రహం ఏదంటే శని. ఓపిక ఉండటం, కోపపడుకోకుండా ఓపికగా ఉంటే వాళ్ళు రక్షణగా ఉంటారండి. కుజుడు అట్లా కాదండి, తన కోపమే తనకు శత్రువు. సార్ ఈ రెండు కలిసి ఉంటే ఏం జరుగుతుంది సార్ అనుకున్నారు అనుకోండి. శని ప్లస్ కుజుడు గ్రహ చేరిక ఉంటే ఇప్పుడు యుద్ధం చేస్తారు కదా సార్. కుజుడు అనేది యుద్ధ గ్రహం అనమాట, యుద్ధం చేసే గ్రహము. శని అనేది స్లోనెస్ అనమాట. ఈ రెండు కలిసి ఉన్నాయి అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం చేసేటప్పుడు ఒకరిని డైవర్ట్ చేస్తారు. కొన్ని సినిమాలు చూసుంటాం కదా సార్, యుద్ధం చేసి డైవర్ట్ చేసేసి ఓపికగా ఉంటారండి. 1-2 గంటల సేపు ఒకటే చోట ఓపికగా అంటే శని అనేది ఓపికని ఇస్తారండి. ఓపికగా వెయిట్ చేసి శత్రువు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారండి. శత్రువు రాగానే, ఆ శని కారకత్వం శత్రువు రాగానే కుజుడు అటాక్ చేస్తారండి. సో అలా ఉంటుంది అనమాట శని ప్లస్ కుజుడు అనేది. అది మనం తెలుసుకోవాలి సార్ వచ్చేసి. అంతే సార్ ఈ వీడియోలో చెప్పాల్సి అనుకున్నది. సో ఎవరన్నా జ్యోతిషం ఈ యొక్క పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ ఈ వాట్సాప్ చేయండి సార్, 9 పార్ట్స్ ఉన్నది. ఈ యొక్క యాప్లో మనం చాలా చెప్పాము సార్ గ్రహచేరిక గురించి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యాప్ చూసి జ్యోతిషాన్ని అర్థం చేసుకోండి సార్ వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.